ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఉద్రిక్తత. మున్సిపల్ చైర్మన్ సుధీర్ కు చెందిన ప్రియా నర్సింగ్ హోమ్ ఆసుపత్రిపై టీడీపీ నేతల రాళ్ల దాడి. వైసీపీలో ఉంటూ టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన చైర్మన్ టీడీపీలో చేరుతున్నాడన్న ఊహాగానాలతో ఆసుపత్రిపై దాడికి తెగబడినట్లు సమాచారం. 29, 30, 31 తేదీలలో మదనపల్లిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రైతు సమ్మేళనాన్ని జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామానాయుడు. చంద్రగిరి బస్టాండ్ ఎదురుగా సబ్సిడీ ధరలతో పేద ప్రజలకు అందించండి. స్వర్ణ సూపర్ మార్కెట్ను ప్రారంభించిన ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే పులివర్తి నాని. రామసముద్రం మండలం గొల్లపల్లిలో జాతరలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు, భక్తులు. డీటెయిల్స్ చూస్తే మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు మురికివాడలను, వీధి రోడ్లను దగ్గరుండి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులచే శుభ్రపరిచినట్లు 28వ వార్డు ఇన్ఛార్జ్ నౌషాద్ బాషా మీడియాతో తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో పట్టణంలోని వివిధ వార్డులలో వార్డ్ ఇన్ఛార్జీలు మౌలిక వసతులపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గురువారం 28వ వార్డ్ ఇన్ఛార్జ్ నౌషాద్ బాషా మున్సిపల్ కార్మికులచే ద్వంతి నగర్లోని మురికి వార్డులను దగ్గరుండి శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వార్డులోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డ్ ఇన్ఛార్జ్ నౌషాద్ బాషా, జేఎన్టీ అప్రోజ్ ఖాన్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు మురుగి కాలువలు అన్ని క్లీన్ చేయమని అన్న చెప్తే దగ్గరుండి మనము శుభ్రం చేయిస్తూ ఉన్నాము. అదేవిధంగా మన వార్డులో ఏ సమస్య అయినా అన్నగారు దగ్గరుండి చెప్పించమని ఆదేశించారు. ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొని వస్తే మేము అన్నతో చెప్పి ప్రతి ఒక్క మంచి పనికి మేము సహకరిస్తాము. మేము అన్న దగ్గరికి చేర్పిస్తాము. తమ వార్డుల్లో అన్న ఏ ప్రజలకు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి కనుక్కొని వచ్చి నాకు చెప్పండి అని చెప్పి అన్న ఆదేశించారు. మదనపల్లి ఆర్టీసీ 2వ డిపోలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సాంబశివ, సిపిఐ నాయకులు కృష్ణప్ప, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి తిరుమలప్ప, నియోజకవర్గ సహాయ కార్యదర్శి ముబారక్ పాల్గొని సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది రకరకాల ఒత్తిళ్లకు గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారని, వారికి పని ఒత్తిడి తగ్గించాలని, మహిళా కండక్టర్లు రాత్రి సమయాల్లో డ్యూటీలు చేస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి డిపోలలో ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో ఆర్టీసీ ముందంజలో ఉందని, దానికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. ఇతర ఉద్యోగస్తుల కంటే ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికుల యొక్క పని పరిస్థితులు, పని వేళలు వేరుగా ఉంటాయన్న విషయాన్ని యాజమాన్యం గుర్తుపెట్టుకోవాలన్నారు. అనారోగ్య సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ సిబ్బందిని ఈహెచ్ఎస్ నుంచి మినహాయింపు పూర్వంలాగానే అన్లిమిటెడ్ రిఫరల్ వైద్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యూనియన్ అధ్యక్షులు పూలా శ్రీనివాసులు, సెక్రటరీ హుసేన్, గ్యారేజ్ సెక్రటరీ అంజాద్ హుసేన్, ఏపీజేఏసీ మహిళా విభాగంలో చంద్రకళ, సుగుణ సిబ్బంది పాల్గొన్నారు. చేసినటువంటి విచ్ఛిన్నకర శక్తులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి కేసులు పెట్టించుకొని అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఎర్రజెండాది. అందుకోసమే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి నినాదాన్ని కార్ల్ మార్క్స్ ప్రతిధ్వనిస్తే ఎర్రజెండా చేతబట్టి కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం పైన, ప్రభుత్వాల పైన అనేక పోరాటాలు చేసి ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల పక్షాన చేరడం జరిగింది. కొన్ని గుంటనక్కలు కార్మికుల పేరుతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ కార్మికుల సమస్యలను పక్కన పెట్టి వారి స్వలాభాల కోసం పనిచేసినటువంటి చరిత్ర ఆ సంఘాలది. 73వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడున్న ఉద్యోగస్తులందరికీ ఏఐటీసీ మదనపల్లి నియోజకవర్గం తరఫున మీకు అందరికీ విప్లవ వందనాలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆర్టీసీ యూనియన్ ఏర్పడిన తర్వాత కార్మిక సమస్యలపైనే కాకుండా ఇతర ప్రజా సమస్యలపైన కావచ్చు, ఒక బాధ్యత గల పౌరుడిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి సంబంధించిన హక్కులపైన కావచ్చు పోరాటాలు అనేటివి మన ఆర్టీసీ యూనియన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. సో ఎన్నో విధమైన పోరాటాలు చేసి ఈరోజు మీకు కావాల్సిన హక్కులను
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం, ఆర్టీసీ కార్మిక కుటుంబాల బాగు కోసం, ఆర్టీసీ కుటుంబాల సంక్షేమం బాగుపడాలని చెప్పి అనేకమైనటువంటి ఎర్రజెండా ఆధ్వర్యంలో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యమాలు నడిపింది. ఈరోజు మనం ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెప్పుకుంటా ఉన్నాం. ఇది ఆర్టీసీ నష్టాల్లో ఉందంటే ఇక్కడ పనిచేసే కార్మికుల వల్ల నష్టాలు లేకపోలేదనే విషయం ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వాలు ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా మోసం చేసే ఆర్టీసీ కార్మిక ఉద్యోగులందరినీ శ్రమను కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వాళ్ళను అవుట్ సోర్సింగ్ పద్ధతి. రామసముద్రం మండలం గొల్లపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న గంగ జాతరలో నేడు ముఖ్య అతిథిగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా పాల్గొన్నారు. గొల్లపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యేకు స్థానికులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే గొల్లపల్లి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగుల ప్రజలను గౌరవించి సేవలందించాలని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జూలైలో జరగబో రాష్ట్ర స్థాయి రైతు సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని నేడు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ నందు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు మాట్లాడుతూ ఈ నెల 29, 30, 31 తేదీలలో మదనపల్లి పట్టణంలో రాష్ట్ర స్థాయి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మేళనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నామని అన్నారు. వ్యవసాయ సంక్షోభానికి మూల కారణాలను విశ్లేషించి రైతులను రుణగ్రస్తులు కాకుండా కాపాడాలని, ఉచిత విద్యుత్కు మంగళం పాడే విద్యుత్ బిల్లును రద్దు చేయాలని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ప్రకటించాలని, కౌలు రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ మదనపల్లె పత్రంలో టమాటా అథారిటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, పాడి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, హంద్రనీవా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, రైతులకు వ్యవసాయానికి నీరు అందించాలని, మదనపల్లె ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వర్షధారిత పంటలపైన రైతాంగం ఎక్కువ ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, గత 3 సంవత్సరాలుగా అతివృష్టి, అనావృష్టి వల్ల రైతాంగం నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి కృష్ణప్ప, సాంబశివ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, రెడ్డి, రవి, రెట్టప్ప తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ప్రాంతంలో, అలాగే కడప జిల్లా ప్రాంతంలో బొప్పాయి, జామ, అరటి, మామిడి, టమాటా వీటిపైన ఆధారపడిన రైతాంగానికి అనుకూలంగా పరిశ్రమలు పెట్టాలని చెప్పి, మదనపల్లిలో టమాటా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయమని చెప్పి, హంద్రీనీవా కాలనీ త్వరగా పూర్తి చేసి రేపు రాబోయే బడ్జెట్లో పూర్తి బడ్జెట్ పెట్టి 1 సంవత్సరం లోపల యుద్ధ ప్రాతిపదికన హంద్రీనీవా కాల పూర్తి చేసి ఈ జిల్లాని కరువు నుంచి కాపాడమని చెప్పి ఇలాంటి సమస్యలపైన పోరాటం చేయబోతున్నాం. 60 సంవత్సరాలు పైబడిన ప్రతి రైతుకి 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉచిత కరెంట్ ఇవ్వాలా, మోటార్లు పెట్టేదాన్ని స్వస్తి పలకాలి. మోటార్లు పెట్టకుండా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ చంద్రగిరి బస్టాండ్ ఎదురుగా ఉన్న స్వర్ణ సూపర్ మార్కెట్ లో విక్రయ ధరలను అడిగిన చిత్తూరు ఎంపీ, చంద్రగిరి ఎమ్మెల్యే. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరలకు బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన చిత్తూరు ఎంపీ దగ్గు మల్ల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయలేని సామాన్య మధ్యతరగతి ప్రజలకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం కిలో కందిపప్పు 160కి, ఒక్కొక్కరికి 2 కేజీల చొప్పున విక్రయం. మేలు రకం 3 బియ్యం కిలో 48 రూపాయలు, స్టీమ్ రైస్ 49 రూపాయల చొప్పున బస్తాలు అందజేత సామాన్య ప్రజలకు సరుకుల ధరలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారం అవుతా ఉంది గత వైసీపీ ప్రభుత్వంలో. ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వంలో నిత్యావసర ఉప్పు నుంచి పప్పు వరకు ఏ విధంగా రేట్లు పెరిగిందో మీకు అందరూ తెలుసు. ఇవన్నీ తగ్గించి సామాన్యకు అందుబాటులో ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిత్యావసర ధరలు కూడా డైరెక్ట్గా మిల్లర్ టు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక సూపర్ మార్కెట్ ఇచ్చి ఆ సూపర్ మార్కెట్తో డైరెక్ట్గా చేసి అనుసంధానం చేసి వాళ్ళు డబ్బు పెట్టుకొని మార్కెట్లో, అప్పుడు ఉదాహరణకి ఇక్కడ సోనా మసూరు 49 రూపాయలు ఇక్కడ అమ్ముతున్నారు ఈరోజు ఓపెన్ చేసిన మార్కెట్ ప్రకారం. అదే బయట కొనాలంటే 60 నుంచి 65 రూపాయలు సుమారు ఉంటుంది. అదేవిధంగా దేశీకి సంబంధించిన కందిపప్పు కానీ, ఉద్దిపప్పు కానీ, పెసరపప్పు కానీ అదేవిధంగా రేట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ధరలు అందుబాటులో ఉండి కూడా మా పెద్ద ఆయన సీఎం గారు చేయడం జరిగింది.
మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా చంద్రగిరి ప్రజలకు అందరికీ ఒకటే చెప్తాను, నిత్యావసర వస్తువులు చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆదేశానుసారం ఈరోజు సూపర్ మార్కెట్లో ఈ నిత్యావసర వస్తువులు బయట దొరికే మార్కెట్ కంటే ఇక్కడ తక్కువకి అవైలబుల్ ఉంటుంది. ప్రజలు డైరెక్ట్గా మిల్స్ నుంచి తీసుకొని సూపర్ మార్కెట్లో అమ్ముతారు. దానికంటే ఇక్కడికి 20-25% డిస్కౌంట్లో దొరుకుతాయి అందరికీ. కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ టీడీపీలో చేరుతారనే ప్రచారంతో ఆగ్రహానికి గురైన టీడీపీ నేతలు, ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు, గతంలో వైసీపీ నాయకులు టీడీపీ నేతలు కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురిచేసి టీడీపీలో చేస్తున్నారని సమాచారంతో ఆవేశంతో మున్సిపల్ చైర్మన్ కు చెందిన ఆసుపత్రిపై దాడికి తెగబడ్డ తెలుగు తమ్ముళ్లు, ఆసుపత్రి వద్ద అదనపు బలగాలను మోహరించిన పోలీసులు. మదనపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం వారు ఫైనాన్షియల్ మోడలింగ్ పై గెస్ట్ లెక్చర్ ను నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు రీసోర్స్ పర్సన్ గా డాక్టర్ ఐరాల లోకానందరెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫైనాన్షియల్ మోడలింగ్ ముఖ్యంగా ఒక కంపెనీ యొక్క ఆర్థిక దృక్పథాన్ని నిర్మించడానికి, వ్యాపార కార్యకలాపాల అంశాలను విశ్లేషించడంలో ముఖ్య ప్రాధాన్యతను కలిగి ఉందని ఆయన అన్నారు. ఒక వ్యాపారం యొక్క ఆర్థిక స్థితి మరియు పోర్ట్ఫోలియో పనితీరు సంక్లిష్ట సంస్కరణను సూచించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. ఆర్థిక నష్టాలను తట్టుకోగల ఆదాయం లేదా సంపదపై ప్రభావం చూపే ఊహించని సంఘటనల నుంచి తిరిగి పుంజుకునే సామర్థ్యాన్ని ఆర్థిక స్థితిస్థాపకత అంటారని, మంచి ఆర్థిక పద్ధతులు, నిరంతర నిబద్ధతతో ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఫైనాన్షియల్ రిసాలెన్స్ పొందడానికి అవసరమైన సూచనలను విద్యార్థులకు ఆయన వివరించడం జరిగింది. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, డేటా మేనేజ్మెంట్ పై దృష్టి కేంద్రీకరించడం వల్ల వ్యక్తులు బలమైన ఆర్థిక పునాదిని ఏర్పాటు చేసుకోవచ్చని, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, గృహ ఖర్చులు వంటి సవాళ్లు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక స్థితిస్థాపకత ప్రతి ఒక్కరికి కీలకంగా మారిందని ఆయన అన్నారు. విద్యార్థులు వీటిపై అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ గీతాదేవి, విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.